బేసిక్ గా లవ్ మ్యారేజ్ గొప్పదా లేదా అరేంజ్ మ్యారేజ్ గొప్పదా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటది, లవ్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటది అది చూపించడానికి ఇప్పుడు కొంతమంది రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే మొగుడికి భార్యలు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తారు ఇప్పుడు చూద్దాం. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. భాస్కర్ చూసుకో, చిన్నపిల్లల్ని నడిపిస్తామని పెద్ద కేసే పడిద్ది నీ మీద. ఏమండి టీ తీసుకురా. తీయో నేను టీ చెప్పి ఎంత టైం అయింది? 5 సెకండ్లు. ఎక్కడికి వెళ్ళావు? 5 సెకండ్ గ్యాప్ లో ఎవరితో మాట్లాడు? నేను పతివ్రతని, ప్రత్యక్ష దైవం. అంటే నేను పోరం ఏమో నాకేం తెలుసు. ఏంటి షుగర్ తక్కువ ఉంది? మీ ఒంట్లో ఉందేమో అండి. అంటే నాకు షుగర్ ఉందని నీకు చెప్పానా నేను? సారీ అండి. షుగర్ తాగుతా. ఇప్పుడు లవ్ మ్యారేజ్ వాళ్ళు వస్తారు, దాని తర్వాత మేమే బెటర్ అనిపిస్తుంది మీకు. తెలుపు 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 నీ చీర రంగు తెలుపు, నీ పైట రంగు తెలుపు, నీ పైట వెనక దాగున్న మనసు రంగు తెలుపు. వెళ్ళి ఒక టీ పెట్టుకురా పో. వెళ్ళి నువ్వు పెట్టుకునిరా. నేను మొగుడినే అయితే లవ్ చేసి పెళ్లి చేసుకున్నా, అది కూడా కట్నం లేకుండా. నీ మొగానికి నేనే కొమ్మలి కట్నం ఒకటి. పో టీ తీసుకురా పో. టీ తెచ్చిన తర్వాత నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా, అన్ని అడగకూడదు. ఓకే? తేక ముందు చేసి అడిగానా? ఏ లవ్ మ్యారేజ్ లో చిన్న చిన్నవి ఉంటాయి మేడం, అయ్యో లేవు మాకేంటో. టీ మొహాన్ని కొడుతున్నావేంటే ఈ అమ్మ కడుపు మాడ. నేనేంటి మీ అమ్మ చిన్నప్పుడే కొట్టినట్టుంది. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తు బాల. ఏమండి నేను రీల్ చేసాను, ఎలా ఉంది? దబిడి దిబిడే కింద హ్యాష్ ట్యాగ్ పెట్టు, దెబ్బ దెబ్బ అని. ఏమండి టీ ఎలా ఉంది? టీ నీ మొహం లాగే ఉంది, రా లోపలికి రా. టీ పెట్టడం రాదు, ఏమి రాదు, అనవసరంగా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా నిన్ను. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ రొమాన్స్ ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాం, ఓకేనా? పిల్లలు ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకోండి. నీ పరిస్థితి ఏంటి? ఏయ్ ఏం చేస్తున్నావు? ఉల్లికి వస్తున్నాం. లోపలికి రా. వాట్? పనుంది. నో. లోపల దోమలు కుడుతున్నాయి. వాడు వచ్చినా దోమ కుట్టినట్టే ఉంటది. రా. వద్దు. ఫీలింగ్స్ వస్తున్నాయి. కోసేయాలి కోసేయాలి. ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మ. అన్నాడే చిన్నవాడు అన్నిట్లో వద్దు. మా నాన్నకి చెప్తా, మా అమ్మకి చెప్తా. వద్దు వద్దు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ రొమాన్స్ మాదే బాగుంటది. ఏమండి ఏంటి ఫీలింగ్స్ వస్తున్నాయి? ఏంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. పనిలో ఉన్నాను, తర్వాత హలో. లవ్ చేసినప్పుడు పార్కులు అని 5 సంవత్సరాల బట్టి అదే కదే చేసింది, ఇప్పుడు పని చేసుకోనివా? అంటే నువ్వు 5 సంవత్సరాలేనా? అంటే 95 సంవత్సరాలు ఏం చేయాలి నేను? 95 సంవత్సరాలు అంటే అవదెక్కడ? ఏమండి వస్తుంది. ఫీలింగ్స్ వస్తున్నాయా? అవును. ఆ భాస్కర్ గండి పంపిస్తా నాకు, ఆ భాస్కర్ గండి పంపిస్తా నాకు. బావగారు నాకెంత కష్టం వచ్చిందో తెలుసా? చెప్పు. నాకు ఒక బాధ వచ్చింది, మా ఆయన తీర్చట్లేదు. అది నన్ను అడుగుతావే, మీ నాన్న అడుగు, ఏడే ఉన్నాడుగా. నాన్నగారు మీ అల్లుడితో గొడవాడాలి రండి. ఏమండి ప్రాబ్లం చెప్పరా? మీ అమ్మ ఏమందో తెలుసా? ఏమన్నది? ఫీలింగ్స్ వస్తున్నాయి అంది. ఫీలింగ్స్ తీర్చాలి కదా, నువ్వు ఎందుకు చేసుకున్నావు? కాదు మావయ్య గారు, మాకేదో చిన్న చిన్న గొడవలు అవుతాయి, ప్రతిదానికి మీరు ఇంటికి వస్తారా? ఏమే ప్రతిదీ మీ నాన్నకి చెప్పాలా? నాన్నగారు వస్తే వచ్చో, మా ఆయనకి చేతికి ఉంగరం లేదు, ఉంగరం ఇవ్వు. ఉంగరంగా చెక్ రాసిస్తాను, తెచ్చుకోండి. చెక్కు రాసిస్తావా? నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ కి నీ బిల్లు క్యాన్సిల్ చేశారా? సరే నాన్న, మాకు చాలా గొడవలు ఉంటాయి, నువ్వు వెళ్ళు. మరి మీకున్నప్పుడు ఎందుకు పిలిచేవే ఆయన్ని? అరేంజ్
అరేంజ్ మ్యారేజ్ ఇంట్లో తాగుబోతులు ఎలా ప్రవర్తిస్తారనేది ఇప్పుడు చూపిస్తాం. ఏయ్ ఆ, చిక్ ఆ, ఎవడే లోపల ఎవరు లేరండి. సౌండ్ ఏంటి? చిక్కు డోర్ సౌండ్. ఉమ్. దేవుడా ఏమండి తాగడం కరెక్ట్ కాదండి. అది ముందు మీ నాన్నకి చెప్పరా. పక్కింటోడు ఎవడాడు? ఆది అని కొత్తగా జాయిన్ అయ్యాడు. ఇదిగో, జరా. ఆ, ఆది అన్నావు కదా, ఆ. వాడితో ఇల్లు అయ్యో వాడెవరో కూడా నాకు తెలియదండి. మరి నీకే లైట్ వేస్తున్నాడు. పక్కింట్లో ఉంటాడు, అందరిని చూసే దుర్బుద్ధండి వాడిది. ఓమే మళ్ళీ నా ఇంట్లో కాలు పెట్టుకు. అయ్యో అయ్యో ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అబ్బా! ఆ, ఏమీ లేదు. ఏమైందో చెప్పొచ్చు కదా. ఏమీ లేదంటే నాకు అర్థమైందిలే. నీ మొగుడు నీతో బాగానే ఉన్నాడు, అయిపోరాది. నా మొగుడే సావ సచ్చినోడు. మరి అంత బాధ పెడుతూ అంత కష్టాలు పెడుతున్నప్పుడు ఎందుకు అక్కడే ఉండడు? వెళ్ళిపోవచ్చు కదా నీ పుట్టింటికి. ఏ పక్కింటి ఆవిడతో నీకే పని? ఫీలింగ్స్ వస్తున్నాయిరా. ఏవే ఏయ్ ఏమండి ఫీలింగ్స్ వస్తున్నాయి, బ్యాగ్ తీసుకొని లోపల రా. మీరు చాలా టార్చర్ ఉంటదండి తాగిన తర్వాత. అమ్మో పదండి పట్టుకో చెయ్యి, పదా. పదండి. ఏయ్ ఎక్కడా ఏంటండి వచ్చా తాగొచ్చారా? నువ్వు కూడా తాగినట్టే ఉన్నావు. అయినా ఏంటండి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇలా తాగి నన్ను కొట్టడానికా? లేదు ఏంటి? పుట్టిన తర్వాత తాగడానికి ఏంటండి ఇలా నీ డబ్బులతో చేస్తున్నారు? తాగానా నీ బాబు డబ్బులతో తాగానా? అరే! నా కష్టార్జంతో నేను తాగాను. ఏంటి ఇప్పుడు? నీ కష్టాజితం నేను ఉన్నాను ఇంట్లో, నేను కూడా నీకు కూడా కుర్ర కావాలా ఏంటి? చిచ్చి నాన్న నాన్న ఆ రమ్మను రెడీ పెట్టేవండి ఇవ్వండి. నమస్తే అంకుల్ మీరా? ఈడు కొడుతున్నాడు నాన్న. ఎన్నిసార్లు చెప్పానే ఈడొద్దు అని. సరిగ్గా తాగుపోతే యాక్టింగ్ చేయటమే రావట్లేదు. వీడికి ఫేమ్ ఉందని చేసుకున్నావు. అవసరమానే ఈడు? ప్రేమించాను నాన్న. చూడు అంగన్వాడి పిల్లల కాడ గుడ్లు తీసుకెళ్లేలాగా ఉన్నాడు. ఈడు అవసరమానే నీకు? వింటావా నువ్వు? పెంపకం అంతా ఇదే. కూర్చో, నీతో లాస్ట్ లో ఉంది. ఇంకా నీకు నాకు విడాకులే పో. నమస్తే. కూర్చో. అది ఇప్పుడు దెబ్బ అంటే ఇదే. చంద్రజ గారు ఎలా అనిపించింది ఎగ్జాజరేటెడ్ స్కిట్? కానీ అందరు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. వెరీ నైస్. అండ్ నరేష్ యాజ్ యూజువల్ యువర్ అ షో స్టీలర్. Thank you so much to one and all. Thank you.